హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? సో మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ స్పెషల్ వీడియో ఎందుకు అని అంటున్నానంటే మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఎవ్వరు ఉండరు. సో ఇక్కడ వంట చేసేది మా తమ్ముడు. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే వీడియో మా తమ్ముడు వంట చేశాడు. మొత్తం మటన్ కర్రీ అంతా ఆయననే ప్రిపేర్ చేశాడు. సో చూసేయండి ఎలా చేశాడు అనేది. సో ధనియాలు అవన్నీ గరం మసాలా కోసం స్పెషల్గా అవి వేయించుకోవాలన్నమాట. సో అది పక్కన వేయించేసుకున్నాము. వేయించున్నాక మిక్సీ పట్టేసేయాలి. ఏదైనా సరే ఫ్రెష్గా మనం వేస్తే మంచిగా మిక్స్ అవుతాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు. మటన్కి కావాల్సిన కారం, ఉప్పు, పెరుగు అవన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో అక్కడ ఏమంటే ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఇక్కడ ఆనియన్స్ అనేది వేపుతున్నాడు. ఎందుకు అంటే మటన్ కర్రీలో వేయడానికి ఆనియన్స్ సపరేట్గా మనం ఎప్పుడైనా సరే పేస్ట్ చేసుకొని మంచిగా ఆయిల్లో వేయించుకొని పేస్ట్ చేసుకొని మనం ఆయిల్ వేస్తే అది సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో అందుకోసమని ఇందులో సపరేట్గా వేయించుకునే ఇందులో ఏంటంటే కాజు ఇంకా నువ్వులు స్పెషల్గా అంటే టేస్ట్ యాడ్ చేసేది అవి అనమాట. సో అవి కూడా వేయించుకొని మిక్సీ పట్టేసేయాలి. సో నెక్స్ట్ మనం వీడియోలో కనిపిస్తుంది కదా, అలా చేసుకోండి. ఆనియన్స్ అవన్నీ వేసుకొని వేయించుకున్నాక దాని తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. సో నెక్స్ట్ మటన్ వేసుకుంటారు. మటన్ వేసుకున్నాక పచ్చిమిర్చి అవన్నీ వేసినాక మటన్ వేసుకోండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది సూపర్, అంటే హోటల్ స్టైల్లో చేస్తాను. ఎందుకంటే వాడికి ఆల్రెడీ వంటల్లో చెఫ్ అనమాట. సో అందుకని వాడు చేశాడు వంట అనేది. మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చాడనమాట. సో ఆయన చేస్తా అంటే చెప్పాను. సో చాలా బాగా చేస్తాడు వంటలు కూడా. ఒకసారి చూసి నేర్చుకోండి ఎలా చేయాలనేది. మన ఇంట్లోనే హోటల్లో తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది మటన్ కర్రీ. సో ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ ఏమీ ఉంది. చపాతీ పైన కానీ లేకపోతే జొన్న రొట్టె పైన కానీ అసలు అద్భుతం అంటే అద్భుతం. ఆ రోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే. సో ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతే గాయ, సింపుల్ ఉంటే సింపుల్ రెసిపీ మటన్ కర్రీ. అంటే కొంచెం మసాలాస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనం దగ్గరుండి చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, పేషెన్స్ తోటి చేసుకోవాలి ఏదైనా సరే. ఇంకా లాస్ట్లో మనము కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. థ్యాంక్ యూ గాయస్, సపోర్ట్ చేయండి ఇలాగే నాకు. సో ఆ రోజంతా ఫన్